ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ రేపు స్వచ్ఛంద రక్తదానం చేయాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని వచ్చే సంవత్సరం నాటికి మోడల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెలూమ్ గుహలకు భౌగోళిక గుర్తింపు లభించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు: రాష్ట్రాన్ని వచ్చే సంవత్సరం నాటికి మోడల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ రోజు అమరావతిలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 80% మంది విద్యార్థులకు పాఠశాల కిట్లు అందించామని తెలిపారు. మిగిలిన 20% మందికి ఈ నెల 20వ తేదీలోగా అందిస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9600 పాఠశాలల్లో ఒక తరగతి, ఒక ఉపాధ్యాయుడు విధానాన్ని అమలు చేశామని మంత్రి తెలుపుతూ, 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 9600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత కరెంట్ మేము రచిస్తున్నాం. డబ్బులు ఇస్తామే కాదు, పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం. మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించాల లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. 1 ఇయర్ ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ స్వచ్ఛంద రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. రేపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు రక్తదానం ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. రక్తాన్ని ఇవ్వండి, ఆశను ఇవ్వండి, కలిసి ప్రాణాలను కాపాడుకుందాం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత ఏపీ రెడ్ క్రాస్ మొబైల్ యాప్ ద్వారా రక్తదాతలుగా నమోదు చేసుకుని స్వచ్ఛంద రక్తదానం చేయాలని కోరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూమ్ గుహలకు భౌగోళిక గుర్తింపు దక్కడం ఎంతో సంతోషకరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా ప్రసిద్ధి చెందిన బెలూమ్ గుహలకు ఈ గుర్తింపుతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. పురాతన సంస్కృతి నిలయాలైన ఈ గుహలు మరింత అభివృద్ధికి నోచుకోనున్నాయని అన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా వీటికి మరింత ప్రచారం కల్పిస్తామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని జౌళి, వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ రోజు అమరావతిలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో నేత కార్మికులకు ఆర్థిక భరోసా కలుగుతుందని అన్నారు. నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. ఆప్కో, లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ, ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు, పనిచేసే నేత అన్న కార్మికులకు డయింగ్ ఛార్జెస్ 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం. ఒక్క నేతన్న కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4000 అందజేస్తున్నాం. హౌసింగ్ లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతో పాటు ఇది కూడా వాళ్లకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, బాపట్ల జిల్లా చీరాల కుప్పడం చీరలకు ఒకే జిల్లా ఒక ఉత్పత్తి కింద జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందుకుగాను ఢిల్లీలో ఈ నెల 18వ తేదీన జరిగే ఓడీఓపీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చీరాల సిల్క్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అంటే జిల్లాలోని చేనేతకు మంచి గుర్తింపు లభించినట్లేనన్నారు. తద్వారా చీరాల సిల్క్ చీరలకు ఇకపై జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విమాన ప్రమాదానంతర చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నగరాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమృత్ పథకం, పలు రైల్వే ప్రాజెక్టులు వంటి విషయాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అహ్మదాబాద్ విమాన ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టుల పనులు వేగవంతమవుతున్నాయని వివరిస్తూ మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది గుంటూరు, మంగళగిరి, తెనాలి. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తా ఉంటున్నారు. రైల్వే లైన్స్ డబులింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. బాధాకరమైన విషయం. ఒకటి ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా పాపం డాక్టర్స్, పిల్లలు వాళ్ళు కూడా చనిపోవటం. ఏదైనా కూడా జరగరాంది జరిగింది. డెఫినెట్ గా ప్రధానమంత్రి మోదీ గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ దాన్ని ఎట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు అన్న నమ్మకం ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్రాన్ని కోరారు. ఈరోజు ఢిల్లీలో కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ పుణ్య శ్రీవాత్సవ, జాయింట్ సెక్రటరీ అంకితా మిశ్రా బుందేలాతో ఆయన సమావేశమై ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రతిరోజు తరలివచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ విత్తన ఉత్పత్తి ద్వారా రైతులు సాగు చేసుకునే విధంగా సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ తాటి శ్రీనివాస్ చెప్పారు. మారుటేరులో వరి పరిశోధనా సంస్థ రూపొందించిన ఉత్తమ వరి వంగడాల విత్తనాలను ఈరోజు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ 73 రకాల వరి వంగడాలను తమ సంస్థ రూపొందించిందన్నారు. ఇందులో దోమను తట్టుకునే వజ్ర, ముంపును తట్టుకునే స్వర్ణ రకం ప్రధానమైనవని శ్రీనివాస్ వివరిస్తూ, దేశంలో సాగయ్యే 46 మిలియన్ హెక్టార్ల వరిలో 11 మిలియన్ హెక్టార్లు మనం మార్కెట్ రకాలే సాగవడం గమనార్హం. రైతులు బ్రీడర్ విత్తనం కోసం కాకుండా సర్టిఫైడ్ విత్తనం కొని ఆ సర్టిఫైడ్ విత్తనాన్ని 3 పంట కాలాల వరకు కేళీ లేకుండా రైతు స్థాయిలోనే విత్తనం ఉత్పత్తి చేసుకొని లబ్ధి పొందాలని ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహించే గ్రామీణ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని భాగస్వాములయ్యి ఆ విత్తనాన్ని కొని లబ్ధి పొందాలని నా కోరిక. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు పీఎం సూర్యఘర్ పథకం కార్యక్రమాలపై కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైతే బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 162 మంది లబ్ధిదారుల ఇళ్లలో ఈ పథకం కింద సౌర పలకాలను ఏర్పాటు చేశామని, మరిన్ని సౌర విద్యుత్ ప్యానెళ్లను అమర్చి విద్యుత్ ఉత్పాదకతలో జిల్లా ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కర్ణాటకలోని హోస్కోటే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన వారందరూ రేపు స్వచ్ఛంద రక్తదానం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని వచ్చే సంవత్సరం నాటికి మోడల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.